మనుషుల వల్ల కాకపోతే ఆ దేవుడే దిక్కు. నా పని నన్ను చేయనివ్వండి. ఆ రోజు అభి వాళ్ళకి కారిచ్చి పంపించకుండా దగ్గరుండి తీసుకొచ్చుంటే ఏ సమస్య ఉండుండేది కాదమ్మా. కానీ తనొకటి అనుకుంటే వేరేలా జరిగింది. అయినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పేపర్లో వేసినా నాని ఎప్పుడో దొరికిపోయి ఉండేవాడు. మనమే వద్దనుకున్నాం కదమ్మా. వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. అప్పుడు వాడు ఇంకా దూరం అయిపోతాడు. ఈ అమ్మ బాధ తెలుసుకుని వాడు దగ్గరికి రావాలిరా. మళ్ళీ ఎప్పుడూ వెళ్ళాలన్న ఆలోచన కూడా రాకూడదు. వాడు ఏదో భయం మీద రావట్లేదు, కానీ వస్తే మనల్ని వదిలి వెళ్తాడా? అందుకోసమే కదండి ఈ ప్రయత్నాలన్నీ. సిద్ధాంతి గారు చెప్పారు కదా, 4 వారాలు నేను కఠిన ఉపవాసంతో పూజలు చేయాలి. ఇంట్లో శుభకార్యం జరగాలి. విక్రమ్, ఆ అమ్మాయితో మాట్లాడినా తను సరేనంటే పెద్దవాళ్లతో మాట్లాడి వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అవునరా. అలాగేనమ్మా, వెంటనే తనతో మాట్లాడతాను. చేస్తుందిరా, ఈరోజు మా పెళ్లి రోజు. అవునా? ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శివుడు. థ్యాంక్స్ రా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హంస. ఏంటే అబ్బా రెడీ అయిపోతున్నావు? ఈ రోజు మన పెళ్లి రోజే. అందుకే కదా విషయం చెప్తున్నాను. ఆపేస్తావేంటి? నాకు చెప్పావు కదా, నా పెళ్ళానికి కూడా చెప్పినట్టే. అయితే నువ్వు తింటే హంస కూడా తిన్నట్టేనా? గది మస్తు చెప్పినావులే. గట్ల తిని తిని ఆయన గట్లున్నాడు, నేను గిట్లున్నాను. అబ్బా, ఈ రోజైనా తిట్టడం మానవే. మన పెళ్లి రోజు, పైగా నీకు కొత్త చీర కూడా కొనిచ్చాను కదా. కొనిచ్చినావులేవయ్యా, గొప్ప చీర, ఏడాదికి ఒక్కటి. కొత్త చీర చాలా బాగుందక్క. నాకు కూడా ఈ చిలకపచ్చ చీర అంటే చాలా ఇష్టం. అవును టైలర్, ఈ చీర హంస కన్నా నీకైతే అద్దరిపోయి ఉండేది. ఏం కాదు, మా హంసకే బాగుంటుంది. అవునా? సరే, అది చూద్దాం. హంస, ఒకసారి నీ చీర మా టైలర్కి ఇవ్వు. ఎవరికి బాగుంటుందో ఇప్పుడే తేలిపోవాలి. హంస, వీడు మరీ అమాయకుల్లో ఉన్నాడే, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. అమాయకుడు అంటుంటావు, మళ్ళీ జాగ్రత్త అంటుంటావు. వాళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా చేసేస్తారు. తర్వాత అమాయకులు మాకేం తెలియదు అంటారు. నేనేం అమాయకుడిని కాదు. హంస, ఒక్కసారి ఇవ్వు. ఎవరికి బాగుంటుందో ఇప్పుడే తేలిపోవాలి. అయ్యో, రేయ్ ఏమండి, ఏంటిది? నా పెళ్ళ మీద మోస్తూ నేను కొన్న చీరరా, నీకెందుకు ఇస్తుంది? నీకు నీ పెళ్ళ మీద మోజుంటే నువ్వు ఒక కొత్త చీర కొనివ్వు. కొంటా? ఏ కొనలేను అనుకుంటున్నావా? దీనికన్నా మంచి చీర కొంటా. ఇప్పుడు జస్ట్ ఎవరికి బాగుంటుందో టెస్టింగ్ కోసం అడుగుతున్నా. హంస, ఇంకా ఇక్కడే ఉంటే వీడు చీర లాగినా లాగేస్తాడు. పదవే, పద. అయ్యో ఆగు హంస. హంస, వెళ్ళిపోతావేంటి? ఏంటండి మీ అల్లరి? అల్లరి కాదు టైలర్,
లేకపోతే నీకన్నా హంస చీర చాలా బాగుంది అంటాడా? అంతకన్నా అదిరిపోయే చీర తీసుకొస్తాను. నువ్వు కట్టుకుంటే చూసి వాళ్ళు కుళ్ళుకోవాలి. అలాగే తెద్దరు గాని, ముందు టిఫిన్ చేద్దరు గాని పదండి. హంస పాయసం ఇచ్చిందిగా, దాన్ని తిన్నాకనే టిఫిన్ తింటాను. నువ్వు కూడా తింటాలే. ఎలా ఉంది? బాగుంది కదా? నమస్కారం అమ్మా. రండమ్మా, పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రండమ్మా. ఎందుకన్నయ్యా అనవసరంగా వదిన ఉపవాసాలుండి ఈ పూజలవి చేయడం? వచ్చేవాడైతే ఎలాగైనా వస్తాడు. ఈ పూజలు వ్రతాలు రప్పిస్తాయా ఏంటి? ప్రియమద, దేవుడి గుడిలో ఏంటా మాటలు? నీకు నమ్మకం లేకపోతే లేకపోయింది, నమ్మకం ఉన్న వాళ్ళని చేయని. అయ్యో, అత్తయ్యకి దేవుడి మీద నమ్మకం లేకపోవడం ఏంటి నాన్న? నమ్మకం లేకపోతే గుడికి ఎందుకు వస్తుంది? మన నాని కోసమే దేవుడికి మొక్కుకోవడానికి వచ్చింది. అవునా? అవునన్నయ్యా. పాపం నాని కనిపించినప్పటి నుంచి అత్తయ్య చాలా బెంగ పెట్టుకుంది నాన్న. ఈరోజు గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుంది. ఏంటిలా బుక్ చేస్తున్నాడు? ఇప్పుడు కాదంటే నాని రావడం ఇష్టం లేదా అంటారు. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నావు? మొక్కుకున్నావు కదా. అవునవును. నాన్న, మీరు అమ్మ పూజ చేస్తూ ఉండండి, నేను అత్తయ్య చేత ప్రదక్షిణలు చేయిస్తాను. అలాగే. అత్తయ్య పద. అయ్యా కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా. అత్త రండి, చేయండి. అరే, ఇంకెప్పుడైనా చేస్తాలేరా విక్రమ్? వద్దత్త, దేవుడికి మొక్కంటే మొక్కే, మొక్కుకుంటే తీర్చేయాల్సిందే. వెళ్ళు వెళ్ళు, కానివత్త. సరే పద. అత్త అత్త, ఇలా కాదత్త. మరి మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నావు కదత్త. మోకాళ్ళ మీద నేనెప్పుడు మొక్కుకున్నాను? నా వల్ల కాదు బాబు. కాదంటే ఎలా అత్త? నువ్వేమో నాని మీద ప్రేమతో మొక్కుకున్నావని అమ్మ అనుకుంటుంది. ఇప్పుడు చేయలేదనుకో, నాని రావడం ఇష్టం లేదనుకుంటుంది. సరే, నీ ఇష్టం. వద్దురా, అసలే మోకాళ్ళ నొప్పులు, చిప్పలు అరిగిపోతాయి. ఏం కాదత్తా, నువ్వు ప్రదక్షిణలు పూర్తి చేస్తే మంత్రం వేసినట్టు మోకాళ్ళ నొప్పులన్నీ మాయమైపోతాయి. పద, కానివ్వు 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 కానివత్త కానివ్వు కానివ్వు. తిరుగత్తా. సూపర్, వెరీ గుడ్.
నువ్వు కూడా తిను టైలర్. ఈరోజు నేను ఉపవాసం. వస్తూ గుళ్ళో ప్రసాదం తినేసి వచ్చాను. మీరు తినండి. ఓహ్ అవునా, సరే టైలర్. నాకు అన్నం పెట్టడం కోసం పాపం టైలర్ ఎక్కడో పనిచేస్తుంది. అయినా టైలర్ ఇంట్లో కదా ఉండాలి, నేను కదా పనిచేయాలి. మరి నన్ను ఇంట్లో ఉండమంటుందంటే లేదు, నేను ఏదో ఒక పని చేయాలి. డబ్బులు సంపాదించి అప్పుడు టైలర్ని ఇంట్లో ఉండమని చెప్పాలి. ఈరోజే ఏదో ఒక పని చేస్తాను. కంచి బెనారస్ ధర్మవరం చీరలమ్మ చీరలు. కంచి బెనారస్ ధర్మవరం చీరలమ్మ చీరలు. కొత్త చీర చాలా బాగుందక్క. నాకు కూడా ఈ చిలకపచ్చ చీర అంటే చాలా ఇష్టం. పనికి రేపు వెళ్దాం. ఈరోజు టైలర్కి చీర కొందాం. చీరలమ్మ చీరలు. ఇదిగో చీరలు, ఇట్రా. చెప్పండి బాబు. కంచి ధర్మవరం బెనారస్ పట్టు చీరలు మించిపోయే చీరలు ఉన్నాయి బాబు. చెప్పండి ఏం కావాలో. నాకు ఒక ఆకుపచ్చ చీర కావాలి. మీ ఆడోళ్ళుంటే పిలువు బాబు. అక్కర్లేదు, నా టైలర్కి నేనే చీర కొంటాను. అయినా ఆడవాళ్ళెందుకు, మగవాళ్ళకి అమ్మవా? ఎందుకు మన బాబు, డబ్బులు ఇస్తే ఎవరికైనా అమ్ముతాను. చూస్తే అమాయకుల్లో ఉన్నాడు. 100 రూపాయల చీరని 1000కో 2000కో అంటగట్టేయాలి. చూడండి బాబు. ఆహా, వద్దు. ఇవేవి కాదు, నాకు గ్రీన్ కలర్, పచ్చ కలర్ కావాలి. ఉంది బాబు. ఈ చీర చూడండి బాబు, స్పెషల్గా నేయించిన చీర. బాగుంది. నా టైలర్ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ చీర ఎంత బాబాయ్? చాలా చీప్ బాబు, 2000. 2000? టైలర్ దగ్గర 1000 రూపాయలే ఉందే. మరీ ఎక్కువ రేటు చెప్పేశానా? చూడు బాబు, అసలు రేటు 2000. కానీ ఈరోజు స్పెషల్ డిస్కౌంట్ మీద 1000 రూపాయలకి ఇచ్చేస్తాను, తీసుకోండి. 1000 రూపాయలా? అయితే ఓకే, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మా, నా వల్ల కాదురా. అలా అనకత్తా. అయ్యో అయిపోయింది, రండి రండి రండి. ఇలా గుడి చుట్టూ 108 సార్లు తిప్పితే గానీ ముడుకులు పట్టేసి ఒక మూలను కూర్చో. రాత రా రా. ఇదిగో 1000 రూపాయలు. నిజంగా అమాయకుల్లా ఉన్నాడు. లేకపోతే 100 రూపాయల చీర 1000 రూపాయలు కొంటాడా? ఇలాంటి బేరాలు రోజుకు 2 తగిలితే చాలు. ఇదిగో బాబు, రోజు ఇటే వస్తుంటాను, మళ్ళీ చీర కావాలంటే పిలువు. అలాగే.
నిన్నే నమ్ముకున్నాను తల్లి. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు. నా బిడ్డ నా దగ్గరకొచ్చే దారి చూపించు. శ్రీమన్మహాగణాధిపతే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాగ్ని. కాలభైరవ స్వామి ఏదో కారణం లేనిదే ఊరికే రారు. ఎవరి బూడిద స్వామి ఇంత స్పీడ్గా వెళ్తున్నారు? చూద్దాం పదత్త. మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యై నమః. హర హర మహాదేవ.